ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమ. సిద్ధవేదము 5వ భాగము. గురు కానీ జీవుడు మాత్రముండునప్పుడు ఈ విధముగా ఏదైనా వినుటకు, చూచుటకు, తెలుసుకునుటకు సాధ్యమగునా? శిష్య సాధ్యము కాదు. గురు జీవుడు ఏదైనా వినుటకు, చూచుటకు, తెలుసుకునుటకు సాధ్యమగునా? శిష్య సాధ్యము కాదు. గురు జీవునకు ఏదైనాను చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు ఏమి ఉండవలేను? శిష్య మనసుండవలను. గురు మనసు లేని ఎడల ఏదైనా చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు వీలుగునా? శిష్య వీలుపడదు. గురు నిద్రించినప్పుడు ఉండినదా? శిష్య ఉండెను. కానీ నిద్రించినప్పుడు మనసు అణిగిపోయినది. గురు ఎక్కడ అణిగిపోయినది? శిష్య దానిలోనే అణిగిపోయినది. గురు అయినా దానిలోనే అనుగుటకు ఏమి ఉండవలయును? శిష్య జీవుడుండవలయును. గురు జీవుడు లేని ఎడల మనసు ఉన్నదా? శిష్య ఉండదు. గురు అప్పుడు మనసు ఎక్కడ నుండి వచ్చినది? శిష్య జీవుని నుండియే. గురు కాబట్టి నిద్రించు సమయమున మనస్సు జీవునిలో లయించి ఏదో ఒకటి లేకపోయినది. అది ఎట్లనగా, ఒక పాత్రను కొంచెము నీటితో తెచ్చి ఇక్కడ ఉంచి దానిలో ఉప్పు ఉంచున అది ఏమగును? శిష్య ఆ ఉప్పు నీటిలో కరిగి లయించినది. గురు ఇదే విధముగా నిద్రించు సమయమున మనసు జీవునితో లయించి జీవరూపము మాత్రమే అయ్యి వేరొకటి లేకపోయినది. అయితే మనస్సు జీవునిలో లయించుటకు కారణము ఏ విధముగాననగా ఉప్పు నీటిలో లయించుటకు కారణమేమని తెలుసుకొనవలెను. కాబట్టి ఉప్పు ఎక్కడి నుండి ఉద్భవించినదని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఉప్పు నీటిలో లయించిన కారణము తెలుసుకున్నటకు సాధ్యపడును. కాబట్టి ఉప్పు ఎందులో నుండి తయారైనది? శిష్య ఉప్పు నీటిలో నుండి వచ్చినది. గురు అప్పుడు ఉప్పు యొక్క స్వరూపమేది? శిష్య జలరూపము. గురు కాబట్టి ఉప్పు నీటిలో నుండి తయారైనది. కాబట్టి ఉప్పు యొక్క స్వయ స్వరూపము జలమై ఉన్నది. ఆ జలము నుండి వచ్చిన ఉప్పు తాను తయారైన దానిలో చేరునప్పుడు అదే రూపమై వేరు రూపము లేకపోవును. ఈ విధముగానే జీవుని నుండియే మనస్సు కలుగునది. ఆ మనస్సు తాను ఉద్భవించిన జీవునిలో చేరు సమయమున జీవునిలో లయించి వేరేమియూ లేక జీవరూపం మాత్రమే అయినది. అందువలననే నిద్రించు సమయమున ఏదో ఒకటయు వినుటకు, చూచుటకు, తెలుసుకునుటకు సాధ్యము లేకపోయినది. అయితే ఆ బిడ్డ నిద్ర నుండి లేచినప్పుడు ఏడ్చుట, పాలు త్రాగుట చేయటలేదా? శిష్య చేయుచున్నది. గురు మనస్సు లేని ఎడల ఏడ్చుటకు, పాలు త్రాగుటకు సాధ్యమగునా? శిష్య సాధ్యము కాదు. గురు అది ఏడ్చుచున్నది, పాలు త్రాగుచున్నది. కానీ పాలు ఎలాగో కలుగుచున్నది? ఎక్కడ నుండి దొరుకుచున్నది? వీటిని గురించి ఆలోచించుటకు ఆ బిడ్డకు సాధ్యమున్నదా? శిష్య సాధ్యము కాదు. గురు దానికి కారణమేమి? శిష్య దానికి శక్తి లేనందున. గురు శక్తి లేదని చెప్పరాదు. ఏలననగా శక్తి లేకున్నా ఏడ్చుటకు, పాలు త్రాగుటకు సాధ్యపడదు. అయితే ఆలోచన ఎచ్చట నుండి కలుగుచున్నది? శిష్య మనస్సు నుండి. గురు ఆలోచించుటకు ఏమి కావలేను? శిష్య మనసుండవలేను. గురు మనసున్నను ఆలోచించుటకు సాధ్యము కాదు. ఏలననగా ఆ బిడ్డ ఏడ్చినప్పుడు, పాలు త్రాగునప్పుడు దానికి మనసు లేదా? అప్పుడు దానికి ఆలోచించుటకు సాధ్యమున్నదా? శిష్య సాధ్యమగుటలేదు. గురు దానికి కారణమేమి? సాధారణముగా బిడ్డలకు ఏదీ లేదని చెప్పుచున్నారు. శిష్య బుద్ధి లేదని చెప్పుచున్నారు. గురు అప్పుడు బుద్ధి లేని ఎడల ఆలోచించుటకు సాధ్యమగునా? శిష్య సాధ్యమగుటలేదు. గురు అప్పుడు ఆలోచించినదేది? శిష్య బుద్ధి. గురు బుద్ధి లేకున్నా ఆలోచించుటకు సాధ్యమున్నదా? శిష్య లేదు. అప్పుడు ఆలోచించినది బుద్ధి. అటువంటి బుద్ధి అనేక కార్యముల గురించి ఆలోచించుచున్నది. ఆ ప్రకారముగా ఆలోచన చేయుటకున్న కార్యములు ఎచ్చట ఉండవలను? శిష్య మనసున. గురు అప్పుడు మనస్సు అనేక కార్యములను గురించి ఆలోచించుటకు ఒక స్థానమైనది. అటువంటి మనస్సు అను స్థలములో బుద్ధి వెళ్ళి ఆలోచించుచున్నది. ఆ మనస్సు యొక్క స్థానమేది అనగా, మీకు ఒక కార్యమును గురించి ఆలోచన చేయు సమయమున మీరా ఆలోచనమునకు కన్నుల చూపును ఏ ప్రక్కకు వెలుచున్నది? శిష్య పై భాగమునకు. గురు ఆలోచన ఎచ్చట ఉండవలేను? శిష్య మనసున. గురు అప్పుడు మనసునకు స్థానము దిగువ స్థానమున నుండి గుండికాయ మధ్యలో నుండిన
ఆలోచన పైభాగమునకు పోవుట కారణమేమి? వక్షస్థలం మధ్యను కదా చూడవలసినది. శిష్య అవును, ఆ గుండియనే చూడవలేను. గురు అయినా ఆలోచన సమయమున అలాగ ఎవరైనా చూచుట కద్దా? శిష్య అట్లెవరనూ చూచటలేదు. గురు అదుగో ఈ గృహము లోపలి భాగమున ఉత్తరము ప్రక్కన ఒక సామాను నుంచి అవసరం వచ్చినప్పుడు దక్షిణ భాగంలో నుండి ఒక గదికి వెళ్ళి చూచినా అది దొరుకునా? శిష్య దొరకదు. గురు ఎందువలన? శిష్య పెట్టిన స్థానంను చూడనందున. గురు పెట్టిన స్థానంను విడిచి వేరొక స్థానంను చూచిన దొరుకునా? శిష్య దొరకదు. గురు అప్పుడు మనము ఆలోచించు కార్యము ఎచ్చట నుండవలేను? ఇదే విధముగానే మనము ఏదైనా కార్యమును ఆలోచించుటకు భద్రపరచుటకు స్థానమెక్కడా? శిష్య మనస్సున. గురు కావున మనము ఆలోచించు కార్యములను భద్రపరచు స్థానము మనస్సు. అందువలననే మనస్సునకు స్థానము భ్రూమధ్యమని చెప్పుటకు కారణము. భ్రూ అనగా ఏదనగా ఈ రెండు కనుబొమ్మలు, వీటి మధ్య భాగమునే భ్రూమధ్యమనున్నది. అదే మనస్సునకు స్థానము. ఆ స్థానమునకే హృదయం అనబడును. ఆ హృదయము మీరు అంటి చూపిన గుండియలో నుండిన అచ్చట మూయుటకు తెరుచుటకు ఏదైనా ఉన్నట్లు కనబడుచున్నదా? శిష్య కనబడుట లేదు. గురు హృదయము లేని ఎడల మనలో ప్రకాశమున్నదా? మరియు ఏదొకటని చూచుటకు సాధ్యమున్నదా? శిష్య లేదు. గురు అప్పుడు ప్రకాశించుట ఎచ్చట నుండి? శిష్య హృదయము నుండి. గురు నీవు గ్రుడ్డివారిని చూచి ఉన్నావా? శిష్య చూచి ఉన్నాను. గురు వారికి ఏదైనా ప్రకాశమున్నదా? అదియును కాక వారికి చూచుటకు సాధ్యమున్నదా? శిష్య లేదు. గురు దానికి కారణమేమి? వారికి కన్నులు గ్రుడ్డియా, హృదయము గ్రుడ్డియా? శిష్య వారికి కన్నులు గ్రుడ్డి. గురు హృదయము మీరు చెప్పిన స్థానమైన అచ్చట నుండి ప్రకాశించుచున్నదా? శిష్య లేదు. గురు దానికి కారణమేమి? శిష్య కండ్లు గ్రుడ్డి వెనక. కన్నులు గ్రుడ్డి కనుక. గురువు మీకిప్పుడు కన్నులు గ్రుడ్డియా? శిష్య లేదు. గురువు విరాకు ప్రకాశము లేదా? మరియు మీరు ఇవన్నీ చూచుటలేదా? శిష్య ప్రకాశమున్నది, చూచుచునూ విన్నాను. గురు కన్నులు మూసినా మీకు ప్రకాశము గాని ఏదైనా చూచుటకు గాని వీలుగనా? శిష్య లేదు. గురు అదెందువలన? శిష్య కన్నులు మూసినందువలన. గురు కన్నులు మూసిన ఏమైనది? శిష్య చీకటైనది. గురు ఎందువలన? మీ కన్నులా మూయబడినది లేక హృదయమా మూయబడినది? శిష్య కన్నులు మూయబడినవి. గురు మీరు చెప్పినట్లు హృదయము గుండెయ మధ్య నుండిన ఎడల చూచుటకు ఏల వీలు లేకపోయినది? శిష్య కన్నులు మూసినందువలన. గురువు కన్నులు తెరిచినచో? శిష్య ప్రకాశము కలుగును. గురు అట్టి ప్రకాశము మనకు ఎచ్చట నుండి కలుగుచున్నది? శిష్య పైనుండి. గురు అప్పుడు ఎట్లు చూచినను పైన తప్ప క్రింద నుండి ప్రకాశము కలుగటలేదు. అదియూ కాక రాత్రి అయినా మనకేమగుచున్నది? శిష్య చీకటి ఎగుచున్నది. గురు పగలైనా? శిష్య వెలుతురగుచున్నది. గురు వెలుతురు ఎచ్చటి నుండి కలుగుచున్నది? శిష్య ఆకాశము నుండి. గురు పైనుండియా క్రింద నుండియా? శిష్య పైనుండి. గురు అప్పుడు ఎట్లు చూచినను పైనుండియే ప్రకాశము కలుగుచున్నది, క్రింద నుండి కాదు. అదియును కాక మనము ఒక దీపమును వెలిగించినా ఆ దీపము వెలుతురు ఏ ప్రక్క నుండి కలుగుచున్నది? శిష్య పైభాగము నుండి. గురు దాని నుండి వెలుతురు మాత్రమే కలుగుటకు ఏమి కావలియును? శిష్య అగ్ని కావలియును. గురు అగ్ని లేనిచో వెలుతురు ఉండనా? శిష్య ఉండుటలేదు. గురు వెలుతురు లేనిచో అగ్ని లేదని చెప్పవచ్చునా? శిష్య చెప్పరాదు. గురు అప్పుడు వెలుతురు లేకపోయినను అగ్నియుండును, కానీ అగ్ని లేని ఎడల వెలుతురు లేదు. అగ్నిలో నుండి వెలుతురు కలుగుచున్నది. అటువంటి అగ్ని మనలోనున్నదా లేదా? శిష్య ఉన్నది. గురు అటువంటి అగ్ని మనలో ఎచ్చటనున్నది? శిష్య మన కడుపులోనున్నది. గురు మన కడుపులోనున్న అగ్ని యొక్క గుణమేమి? శిష్య మనము తినిన వస్తువులన్నింటినీ దహించును. గురు ఇంతవరకు ఈ లోకములో ఎవరికైనా భక్షించినది దహించినదా? శిష్య దహించి ఉన్నది. గురు ఎప్పుడూ లేదు. ఎందుకనగా మనము తినుచున్న అన్ని వస్తువులు ఏ విధముగా అగును అనగా మిరియాలు, ధనియాలు మొదలగు సువాసన ద్రవ్యము సానరాయి మీద నుంచి నూరి ముద్ద చేసినట్టు మనము తిను ఆహార పదార్థములను నోటులో వేసుకుని
పండ్లతో నమిలి నూరినట్లు మృంగుదుము. ఆ విధముగా ముద్దలు ముద్దలుగా బయటకు వచ్చుచున్నది. అప్పుడిది రగిలినట్లు కనబడటలేదు. అదియును కాక మనము భక్షించు పదార్థములలో ఏదైనను ముక్కలు నమలక మృంగబడినా అవి ఏ విధముగా బయటకు వచ్చుచున్నవి? శిష్య: అదే విధముగానే బయటకు వచ్చుచున్నవి. గురు: దానికి కారణమేమి? కడుపులో అగ్ని ఉన్నది కదా, ఆ అగ్నిలో నుంచిన వస్తువులన్నీ రగిలిపోవలను కదా. అదియును కాక అగ్నిలో ఏ ఒక్క వస్తువు నుంచినను ఆ వస్తువు అగ్ని యొక్క వేడికిన వాడి పొగ బారుట లేదా? ఆ ప్రకారము మాత్రమే కాక ఏ విధముగా మృంగబడినదో ఆ విధముగానే బయటకు వచ్చుటకు మనము చూచుటలేదా? శిష్య: అవును. అది వ్యత్యాసమేమియును లేకుండా అట్లే బయటకు వచ్చి కనబడుచున్నది. గురు: అది ఎందువలన? అదియును కాక మనము ఇచ్చటనొక అగ్నికుండము చేసి అందు పలు విధములైన వస్తువుల నుంచిన ఎడల అవన్నీ ఏమగుచున్నవి? శిష్య: అవన్నీ రగిలిపోచున్నవి. గురు: రగిలిపోయిన ఏమగుచున్నవి? శిష్య: బూడిదగుచున్నది. గురు: అప్పుడు అగ్నిలో ఏ వస్తువు నుంచినను బూడిదగుచున్నది. అటువంటి మన కడుపులో అగ్ని ఉన్నదని కదా మీరు చెప్పినది. కానీ మనము ఇంతవరకు భక్షించినదంతయు ఆ అగ్నిలోనే కదా పడినది. అప్పుడు అది ఎంతయో రగిలి బూడిది కావలెను కదా. అయినా ఈ లోకములో ఎవరైనాను ఇంతవరకు కొంచెమైనను బూడిదని బయటకు వదిలి ఉన్నారా? శిష్య: లేదు. గురు: అప్పుడు ఏ విధమైన దుర్గంధపు వస్తువులను నిప్పులో నుంచినను వాని ఎందరి దుర్గంధమును పోగొట్టి శుభ్రపరచును. ఇదియే అగ్ని యొక్క గుణము. అట్లుండనప్పుడు మనము ఎంతయో సుగంధమైన వస్తువులను భక్షించినను అవి మన కడుపులో ఉన్న అగ్నిలో పడి మరల బయటకు వచ్చినప్పుడు అది ఎట్లుండును? శిష్య: అది మిగుల దుర్గంధమై ముక్కు మూసి కొనవలసి వచ్చును. గురు: అదెందువలన? ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 5వ భాగము.